హాయ్ గైస్, మఫ్టీ పోలీస్ అనే ఒక మూవీ అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అయితే అంత పెద్దగా నాకైతే నచ్చలేదు గైస్. రొటీన్ రివెంజ్ స్టోరీ లాగైతే అనిపించింది అనమాట. సో స్టార్ట్ చేయటం నేను ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటదేమో అనుకున్నాను, కానీ బాగా లాగ్ అనిపించేసింది. ఎప్పుడైతే కొద్దిగా అర్జున్ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడంతో పాటు సో అక్కడక్కడ కొద్దిగా బెటర్ ఫీలింగ్ అయితే అనిపించిందిలే గానీ మూవీ మొత్తం బాగానే లాగ్ అనిపించేసింది. సో రొటీన్ స్టోరీ అవటం వల్ల అంత ఎంగేజింగ్ వేలో అయితే ప్రెజెంట్ చేయకపోవటం అన్నట్టు అయితే అనిపించింది అనమాట మూవీ. సో మూవీలో బెటర్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే సెకండ్ హాఫ్, దాని తర్వాత కొద్దిగా క్లైమాక్స్ బెటర్ అనిపించింది. సో స్టోరీ మొత్తం కూడా ముందే ప్రిడిక్టబుల్ చేయడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ గా కూడా రాలేదన్నమాట. ఇంకేంటి అంటే మూవీలో అడల్ట్ కంటెంట్ అంటే సీన్స్ అయితే ఏం పెద్దగా లేదు, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే సో స్టార్టింగ్ ఏంటంటే ఒక రోడ్డు మీద మర్డర్ అయితే జరుగుతుంది అనమాట. పోలీస్ ఆఫీసర్ మర్డర్ ఎవరు చేశారన్న ఇన్వెస్టిగేషన్ తో అయితే మొదలవుతూ ఉంటది అర్జున్ గారి ఇన్వెస్టిగేషన్. సో అక్కడి నుంచి అతను ఎవరు అండ్ దాంతో పాటు ఈ మర్డర్ కి ఇంకా ప్రీవియస్ కి దానికి ఎలా లింక్ అయింది అన్నది ఆ టైప్ లో అయితే స్టోరీ మొదలవుతూ ఉంటది. సో ఆ ఇన్వెస్టిగేషన్ నుంచే మనకి కొద్దిగా ఏదో ఒక బెటర్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ 20 minutes అనేది బాగా లాగ్ అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత నుంచి ఒక కొద్దిగా ఓకేలే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఇంటర్వెల్ ఏదైతే ఉందో అది ఓకే అన్నట్టు అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ ఫీలింగ్ అనమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో రొటీన్ స్టోరీ, ఆ రివెంజ్ కి సంబంధించింది, దేనికని రివెంజ్ అనేది మూవీ పాయింట్ అనమాట. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వస్తే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో రొటీన్ లాగా అనిపించేసి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇక పాప యాక్టింగ్ గానీ అండ్ దాంతో పాటు అర్జున్ గారి లుక్స్ ఏదైతే ఉన్నాయో ఆయన చాలా బాగా అనిపించాయి. సో ఫస్ట్ హాఫ్ లో ఒక 20 minutes సీన్ ఏదైతే ఉందో అది కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ ఓకేగా అన్నట్టయితే ఉందన్నమాట. సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంటది, అది కూడా పెద్దగా అయితే ఏం లేదు. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే ఫుల్ లాగ్ అనిపించేసింది మూవీ మొత్తం కూడా. రొటీన్ రివెంజ్ స్టోరీ అయ్యేసరికల్లా దాని మీద ఇంట్రెస్ట్ అనేది కూడా పోయింది. ఒక మంచి ఎంగేజింగ్ వీల్ అయితే ప్రెజెంట్ చేయలేకపోయారు. ఇక దాంతో పాటు మూవీ కూడా బాగానే లాగ్ అనిపించేసింది. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.1 అయితే ఇస్తున్నాను గైస్.